నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. నిన్న యూసుఫ్గఢ్లో సినీ కార్మికుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారా లేదా ఏం చెప్తారు సార్? అంటే ఆయన కొన్ని వాగ్దానాలు చేస్తాడు అక్కడ. ఆ వాగ్దానాల్లో ప్రధానమైన వాగ్దానం ఏమిటంటే 3 ఎకరాలలో ఒక కార్పొరేట్ తరహా స్కూల్ని ప్రభుత్వ రంగంలో నిర్మాణం జరుపుతాము సినిమా కార్మికుల కోసం అని చెప్పాడు ఆయన. ఈ 3 ఎకరాల కోసం ఈ 3 ఎకరాలు ఎక్కడో చూడమని అధికారులకి పురమాయిస్తున్నాను అని కూడా చెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు ఆల్రెడీ అన్నపూర్ణ 7 ఏకర్స్ స్థలాలు ఉన్నాయి అక్కడ ఖాళీగా. అక్కడ ఎక్కడైనా అకామిడేట్ చేస్తారేమో అనే ఒక సందేహం కూడా ప్రపంచానికి ఉంది. సరే, ఎక్కడైనా అకామిడేట్ చేయొచ్చు, కానీ అది ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఆయన హామీ ఇవ్వటం కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుంది అనేది కన్ఫామ్గా చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి విషయం. అలా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఆయన అధికార హోదాని వినియోగించి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అలాంటి హామీలు ఇవ్వరాదు. అదొకటే ఇవ్వలేదు ఆయన, ఇంకా ఇచ్చాడు, ఇంకా చాలా మాట్లాడాడు. ఫ్యూచర్ సిటీ అని కట్టబోతున్నాము, దానిలో కొంతమందికి స్థలాలు ఇచ్చే అవకాశం ఉంది అని కూడా ఒక ఎర చూపించాడు. ఇది ఫిలిం పర్సనాలిటీస్కి స్టూడియోలు కట్టుకోవడానికి కూడా ఫ్యూచర్ సిటీలో అవకాశం కల్పిస్తామన్నాడు. అది కాకుండా కార్పొరేట్ శక్తులు గనక సినిమాలు తీయడానికి వస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ ఎవరైనా సరే హైదరాబాద్ కేంద్రంగా స్టూడియోల నిర్మాణం జరుపుకోవడానికి ఇక్కడున్న బడా ప్రొడ్యూసర్లతో కలిసి కనుక ఏదైనా ప్రతిపాదనతో తన ముందుకు వస్తే వాళ్ళని అకామిడేట్ చేయడానికి నేను కృషి చేస్తాను, తద్వారా తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాను, అంతర్జాతీయ హాలీవుడ్ సినిమాలను ఇక్కడికి తీసుకొస్తాను, ఇలా మాట్లాడాడు ఆయన. ఇవన్నీ హామీలే. అంటే చాలామందిని ప్రలోభ పెట్టడం. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక మీరు గెలిపిస్తే ఇన్ని అవకాశాలు ఉన్నాయి మీకు. నవీన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నాడు అక్కడ. ఆయన్ని గెలిపిస్తే నేను ఇస్తున్న హామీల గురించి మీరు మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఏమన్నా గెలిపించాం, మీరు ఆ రోజు చాలా మాట్లాడారు, ఏమైంది అని అడగడానికి ఒక అవకాశం దొరుకుతుంది మీకు. ఒకవేళ ఓడిస్తే మీరే అవకాశం కోల్పోతారు. నేను చేయటానికి సిద్ధమే, కానీ అడిగే అవకాశం మీ దగ్గర పెట్టుకోవడానికి మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి? మీ సినిమా ఫ్యామిలీకి సంబంధించిన ఓట్లన్నీ నాకు పడాలి. కార్మికుల నుంచి ప్రొడ్యూసర్ల దాకా అందరికీ గేలం వేసాడు ఆయన. ఏ ఒక్కరిని వదిలిపెట్టలే. జూబ్లీ హిల్స్ ఎన్నికల అంటే ఇప్పుడు అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి జరుగుతున్నటువంటి బై ఎలక్షన్లో ఈ బై ఎలక్షన్లో ఆ నియోజకవర్గం ప్రత్యేకత ఏంటంటే అక్కడ మెజారిటీ సినిమా కార్మికులు ఉన్నారు, సినిమా నిర్మాతలు ఉన్నారు, సినిమా హీరోలు ఉన్నారు. వీళ్ళందరితో పాటు అక్కడ ముస్లిం పాపులేషన్ కూడా గణనీయంగానే ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఆయన రేపు క్యాబినెట్ విస్తరణ అంటున్నాడు. ఆ క్యాబినెట్ విస్తరణలో అజారుద్దీన్కి బెర్త్ ఇస్తానంటున్నాడు. అవును, అజారుద్దీన్కి బెర్త్ ఇవ్వడం కూడా ఈ అజారుద్దీన్కి బెర్త్ ఇవ్వడం ద్వారా ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడం. వాళ్ళు గణనీయంగానే ఉన్నారు. అంటే సినిమా వాళ్ళకి తాయిలాలు ఇచ్చి ఒక ముస్లింని మంత్రి చేసి ఓటర్లను ప్రలోభ పెట్టడమే అవుతుంది కదా అనేది ప్రశ్న. సో ఖచ్చితంగా ఆయన ఎన్నికల నిబంధనావళిని, ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించినట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాకపోతే దీన్ని జస్టిఫై చేసుకోవడానికి 100 ఆర్గ్యుమెంట్లు చెప్పచ్చు ఆయన. గతంలో ఇందిరాగాంధీ 75లో ఆవిడ మీద ఒక జడ్జిమెంట్ వచ్చింది అలహాబాద్ హైకోర్టు నుంచి. జగన్మోహన్ లాల్ సిన్హా అనేటువంటి జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆవిడ రాయ్బరేలీ నియోజకవర్గంలో ఎన్నికల అవినీతికి పాల్పడింది అని. ఏమిటి ఆవిడ పాల్పడిన అవినీతి? అక్కడ ఏవో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆవిడ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఆవిడ దృష్టికి తీసుకొచ్చారు. మీరు చేయాల్సిన పని మీరు చేయండి, నేను చేయాల్సిన పని చేస్తాను మీకు అంది ఆవిడ. రాజనారాయణ గారు ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఆవిడ అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి ప్రలోభ పెట్టింది అనడానికి ఇంతకంటే గొప్ప ఇవేమీ అక్కర్లేదు, ఎవిడెన్స్లు ఏమీ అక్కర్లేదు, ఆవిడ ఎన్నిక చెల్లదు అని జడ్జిమెంట్ చెప్పింది అలహాబాద్ హైకోర్టు.
చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఆవిడ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ కృష్ణయ్యర్ గారు కూడా దాదాపుగా ఈవిడ ఎన్నిక చల్లసారే మాట చెప్పాడు. ఆ తర్వాత విస్తృత ధర్మాసనానికి వెళ్ళి ఏదో తిప్పలపడి మొత్తానికి ఆవిడ నిజానికి రిజైన్ చేయాలి. అప్పుడు రిజైన్ చేయాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకుని పార్లమెంటు పదవీ కాలాన్ని 6 సంవత్సరాలకి పొడిగించి ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేసి నానా గందరగోళం చేసింది ఆవిడ ఆ రోజుల్లో. ఈ చరిత్ర ఉంది మన ముందు. ఇప్పుడు ఈయన వచ్చేసి ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా నువ్వు చేసిన పనుల గురించి చెప్పుకో, చేయబోయే హామీలు ఇవ్వకు. కొత్త హామీలు ఇచ్చి ఓటర్ని ప్రలోభ పెట్టడం అనేది ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధము. కాబట్టి ఆ కార్యక్రమం స్పష్టంగా జరిగిపోయింది. ఆయన రెండూ చేశాడు. సినిమా కార్మికుల్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేశాడు. పైగా ఆ సభ ఎవరు ఏర్పాటు చేశారు? సినిమా కార్మికులు ఏర్పాటు చేశారు. సినిమా కార్మికులు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సమ్మె, ఆ సమ్మె సందర్భంగా నిర్మాతలు వాళ్ళతో చాలా దారుణంగా వ్యవహరించారు. కార్మికుల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడారు, విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. కార్మికుల వైపు నుంచి కూడా సినిమా పరిశ్రమ మీద విపరీతమైన విమర్శలు నడిచినాయి. మీరు హీరోలకి 100 కోట్లు 200 కోట్లు రెమ్యూనరేషన్లు ఇస్తారు, మాకు 10% పెంచడానికి ఎందుకు ఏడుస్తున్నారు అని మాట్లాడారు వాళ్ళు. చివరికి ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ఆ సమస్యని పరిష్కరించింది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని పిలిచి కార్మికులు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పూల్ చేసి జరిపించినట్టుగా అర్థమవుతోంది. అది ఆ సభ అక్కడ ఆర్గనైజ్ చేయడంలోనే ఒక మోటో ఉంది వాళ్ళకి. ఆ మోటివ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచార సభ అది. ఎన్నికల్లో ఫిలిం కమ్యూనిటీ మొత్తాన్ని తన కంట్రోల్లో తీసుకునేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నం చేయటం ఖచ్చితంగా అధికారాన్ని వినియోగించి, అధికారాన్ని దుర్వినియోగపరిచి జనాల్ని ప్రలోభపెట్టే కార్యక్రమమే. ఇది ఖచ్చితంగా ఎన్నికల కోడ్ని ఉల్లంఘించటమే.